హలో ఆల్ వెల్కమ్ టు ఛానల్ ది ఎఫ్ఎండ్. ఈ వీడియోలో మనం 'సరిపోదే శనివారం' మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫ్రాంక్‌గా చెప్పాలంటే 'కల్కి' తర్వాత వచ్చిన అన్ని మూవీస్‌లో ఇదే బెస్ట్ మూవీ. బట్ నేను ఈ మూవీ మీద చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఎస్పెషల్లీ నేను మూవీలో సింబాలిజం ఇంకా క్యారెక్టర్ మూవ్‌మెంట్స్ ఎక్కువగా ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఈ మూవీని కూడా కమర్షియల్ మూవీలా తీశారు. నేను మూవీ బాలేదనట్లేదు. బట్ ఇంకా క్యారెక్టర్‌కి డెప్త్ ఇవ్వడం అండ్ ఇంకా హీరో ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్‌ని ఇంకా బాగా చూపించుండొచ్చు అనిపించింది. నేను ఈ మూవీ ట్రైలర్ చూసి ఒక ఎక్స్‌పెక్టేషన్ టైప్ వీడియో చేశాను. అందులో నేను ఎక్స్‌పెక్ట్ చేసిన మూవీలో లేవు. కరెక్టే. నేను ఎక్స్‌పెక్ట్ చేసినవి లేకుంటే మూవీ బాలేదనలేను. సో, ఈ మూవీని నాకు నచ్చిన థీమ్స్ పెట్టి తీస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించాను. నా స్టైల్‌లో స్టోరీ మాట్లాడుకునే ముందు నాకు ఈ మూవీ చాలా చాలా నచ్చింది. అండ్ ఎన్ని మాట్లాడుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ రావాలంటే డెఫినెట్‌లీ కమర్షియల్ ఎలిమెంట్స్ మూవీలో ఉండాలి. సో, మేబీ డైరెక్టర్ మూవీ సక్సెస్ కోసం తన స్టోరీని కాంప్రమైజ్ అయ్యుండొచ్చు. ఐ యామ్ జస్ట్ ట్రైయింగ్ టు రైట్ మై వర్షన్ ఆఫ్ స్టోరీ. బేసిక్‌గా ఈ మూవీ నాకు చాలా నచ్చింది కాబట్టి ఈ మూవీలో ఉన్న మెయిన్ పాజిటివ్స్ అన్నీ అలానే పెట్టేద్దాం. అండ్ మరీ చాలా ఎక్కువ చేంజెస్ చేయకుండా ఉండడానికి ట్రై చేద్దాం. బిఫోర్ దట్ ఇలా మూవీ కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో లైక్ చేయండి. మీ లైక్సే నాకు కన్సిస్టెంట్‌గా వీడియో అప్‌లోడ్ చేయడానికి మోటివేషన్ ఇస్తాయి భయ్యా. ప్లీజ్ అదొక్కటి చేయండి. అండ్ లైక్ కంటే కామెంట్ చాలా ఇంపార్టెంట్. అది మీకు ఆల్రెడీ తెలిసిందే గదా! అది పక్కా చేయండి. మూవీలో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా చాలా బావుంది. ఎంటర్‌టైన్‌మెంట్ వైస్ అండ్ స్టోరీ థీమ్ వైస్ ఇట్ వాస్ పర్ఫెక్ట్. ఎస్పెషల్లీ లవ్ స్టోరీ అయితే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. సో, ఫస్ట్ హాఫ్ మోస్ట్‌లీ అలానే పెట్టేద్దాం. నాని చైల్డ్‌హుడ్ స్టోరీ దగ్గర స్మాల్ చేంజెస్ చేద్దాం. ముందుగా నాని చిన్నగా ఉన్నప్పుడు నరకాసుర అనే స్టోరీని చెప్తుంటాడు గదా! అది నాని ఒక టెక్స్ట్ బుక్‌లో నేర్చుకుంటాడు కదా! బట్ దాని బదులు ఇక్కడ వాళ్ళ అమ్మ నేర్పిస్తుంది. అండ్ ఇంకా చిన్నగా ఉన్నప్పుడు హీరో అందరితో కొట్లాడుతూ ఉంటాడు గదా! సో, అందరూ హీరోని ద్వేషంతో నిండిన కళ్ళతో చూస్తూ ఉంటారు. లైక్ ఇతను ఎప్పుడు చూసినా కొట్లాడుతూనే ఉంటాడనే టైప్‌లో చూస్తారు. బట్ వాళ్ళ అమ్మ మాత్రం హీరోని దగ్గర తీసుకొని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళ మామని కొట్టడానికి వెళ్తాడు కదా! ఆ రోజు ఇంక హీరో వాళ్ళ అమ్మ హీరోని తీసుకొని వెళ్ళి ఆ వీక్‌కి వన్ డే అనే కాన్సెప్ట్ చెప్తుంది. సో, ఇంక హీరో జరిగిన అన్ని విషయాలు వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ వద్దు, వద్దు అని క్రాస్ చేస్తుంటుంది. బట్ ఒకరోజు హీరో వచ్చి ఎవరో ఒక అమ్మాయిని సతాయిస్తుంటే నాకు చాలా కోపం వచ్చింది. తను పాపం ఏం చేయలేకపోయిందని చెప్తాడు వాళ్ళ అమ్మకి. అది విన్న వాళ్ళ అమ్మ సైలెంట్‌గా ఉంటుంది. ఏమనదు. సో, ఆ రోజు శనివారం అయుంటుంది. ఆ రోజు వాళ్ళ అమ్మ సైలెంట్‌గా ఉండడంతో ఇంక హీరో ఫుల్ హ్యాపీగా వెళ్లి తనని సతాయిస్తున్న వాళ్ళని కొడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హీరోని హేట్ ఐస్‌తో కాకుండా కైండ్ ఐస్‌తో చూస్తారు. అంటే కరుణతో నిండిన కళ్ళతో చూస్తూ ఉంటారు. ఇంకా ఆ అమ్మాయి కళ్ళలో వాళ్ళమ్మ చూపించే ప్రేమ హీరోకి కనిపిస్తుంది. ఆ రోజు హీరోకొచ్చిన ఫీల్ ఎప్పటికీ మర్చిపోలేడు. సో, ఇంకా ఒరిజినల్ స్టోరీలో జరిగినట్టే హీరో వాళ్ళమ్మ చనిపోతుంది. ఇంకా వాళ్ళమ్మ చనిపోయాక హీరో డైరీ మెయింటైన్ చేస్తాడు. అందులో అన్నీ రాసుకుంటూ ఉంటాడు. అండ్ దాంట్లో ఉన్నవి కొన్ని చేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హేట్‌తో చూస్తారు. అండ్ మరికొన్ని పనులు చేసేటప్పుడు వాళ్ళే కైండ్ ఐస్‌తో చూస్తారు. దాన్ని బట్టి హీరో అర్థం చేసుకుంటాడు. ఏ కోపంని వాళ్ళ అమ్మ యాక్సెప్ట్ చేయొచ్చు అనేది. అండ్ ఇంక రిమైనింగ్ ఫస్ట్ హాఫ్ అంతా సేమ్ అలానే పెట్టేద్దాం. ఇంకా సెకండ్ హాఫ్‌లో వాళ్ళ అక్క హీరోని కొట్లాడడం ఆపేయమన్నప్పుడు, హీరో లేదు నేను నా మీద ఒక విలేజ్ మొత్తం డిపెండ్ అయింది. నేను ఇప్పటికిప్పుడు ఇవన్నీ ఆపలేను అంటాడు. ఇంకా వాళ్ళ అక్క అండ్ వాళ్ళ నాన్న హీరో దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఇంకా హీరో చేస్తుందంతా కంటిన్యూ చేస్తాడు. బట్ విలేజ్ వాళ్ళకి మీరు తప్పు చేయనప్పుడు ఎందుకని భయపడతారని అంత మోటివేషన్ స్పీచ్ ఇస్తాడు కదా! ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ 'ఎస్‌జే సూర్య' నానిని తీసుకొచ్చి అందరిని కొడతాడు. వాళ్ళందరూ ఏం చేయలేకపోతారు. ఇంక హీరో తట్టుకోలేక హీరో వాళ్ళ నాన్నకి అండ్ అక్కకి చెప్తాడు. ఇలా సోకులపాలెం అనే విలేజ్ ఉంది. వాళ్ళు పాపం ఏం చేయలేని స్టేజ్‌లో ఉన్నారు. వాళ్ళకి ఎలా అయినా హెల్ప్ చేయాలి. బట్ నేను ఏం చేసినా కూడా వాళ్ళకి భయం పోవడం లేదని చెప్తాడు. అప్పుడు హీరో వాళ్ళ నాన్న "నువ్వు నరకాసురు అనే స్టోరీని ఎప్పుడు రిపీట్ చేస్తూ ఉంటావు గదా! అది మీ అమ్మ ఎందుకు చెప్పిందో తెలుసా? నీకు శ్రీకృష్ణుడు అంతటి వాడు కూడా నరకాసురుడిని డైరెక్ట్‌గా చంపలేదు. దాని బదులు సత్యభామకి కోపం వచ్చేలా చేశాడు. తను కూడా ముందు రాక్షసుడిని చూసి భయపడుతుంది. బట్ తన కోపం వచ్చేసరికి నరకాసురు అంతటి వాడిని కూడా సంహరించింది" అని చెప్తాడు. వాళ్ళకి కూడా కోపం వచ్చేలా ఏదో ఒకటి చెయ్యి. మనిషికి ధైర్యం తెప్పించడం కష్టమేమో కానీ కోపం తెప్పించడం అంత కష్టమేం కాదు అని చెప్పి పంపిస్తాడు. ఇంకా హీరోని సూర్యని కొట్టాడని కనిపెట్టి హీరోయిన్‌ని కొట్టి సోకుల బలం తీసుకొనొస్తాడు. ఇంకక్కడ నానిని ఫుల్లుగా కొట్టి "ఒక్కరన్నా నీకిక్కడ హెల్ప్ చేస్తే నేను నిన్ను హాస్పిటల్ తీసుకొని వెళ్తాను" అంటాడు కదా! అప్పుడింక నాని వాళ్ళ నాన్న వచ్చి "వీళ్ళకి ధైర్యం లేదు సార్. వీళ్ళ సొంత కూతుర్ని మీరు ఆల్మోస్ట్ చంపేస్తుంటే కూడా మిమ్మల్ని ఎవ్వరు ఎదిరించలేకపోయారు. ఇంక వీడి కోసం ఎలా వస్తుంది సార్ వీళ్ళకి ధైర్యం? అసలు వీళ్ళని కాదు సార్ ఫస్ట్ నా కొడుకుననాలి. వీళ్ళని మార్చాలంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ తెప్పియాలని ఇంతలా ట్రై చేశాడు కదా! వాడిననాలి. ఇప్పుడు వాడిని మీరు చంపేస్తే వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని చూసి భయపడకుండా అదే జీవితాన్ని గడుపుతారు. అండ్ అలానే వాళ్ళ కూతుర్లని, కొడుకుని పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ ఒక్కడు కూడా ముందరికి రాడు. చంపేయండి సార్ మీరు చంపేయండి. వీళ్ళ లైఫ్‌లో ఈరోజు దాటిపోయి నా కొడుకు చనిపోతే వీళ్ళని కాపాడేవారు ఎవ్వరుండరు. వీళ్ళకి కనిపించే ఆ ఒక్క హోప్ కూడా వెళ్ళిపోతుంటేనే వీళ్ళకి ధైర్యం వస్తుందేమో మరి అని అంటాడు. అప్పుడింక హీరో కట్టుకున్న రెడ్ కలర్ బట్ట విలన్ జైల్‌లో ఎప్పుడు కొడుతూ ఉంటాడు గదా! అతని మీద పడుతుంది. తను ఆ బట్టని కట్టుకొని నా కూతుర్ని చంపడానికి వస్తావారా నా కొడకా అని కొట్టడానికి వెళ్తాడు. ఇది చూసి మిగతా వాళ్ళందరూ అతన్ని ఫాలో అయ్యి 'ఎస్‌జే సూర్య' అని అండ్ తన మనుషులందరిని కొడుతూ ఉంటారు. 'ఎస్‌జే సూర్యని' ఫుల్లుగా కొట్టాక హీరో విలన్ దగ్గరికి వెళ్తాడు.
అప్పుడు విలన్ బ్యాక్ స్టోరీ వస్తుంది. చిన్నప్పుడు విలన్ వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ అన్న కంటే సూర్యని ఎక్కువ ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. దాంతో వాళ్ళ అన్నకి తమ్ముడంటే ఫుల్ జెలసీ పెరిగిపోతుంది. ఇక వాళ్ళ నాన్నని ఒకరోజు ఎవరో వచ్చి చంపేస్తారు. ఇంక వాళ్ళ నాన్న అలా చనిపోవడంతో సూర్యకి ఫుల్ కోపం వస్తుంది. అండ్ అలా ఎప్పుడు కోపంలోనే ఉంటూ ఉంటాడు మన హీరోలాగా. ఇక సూర్య ఎప్పుడన్నా ఎవరైనా కొట్టి వచ్చినప్పుడు అందరూ సూర్యని ఎప్పుడు హేట్‌తో చూసేవారు. ఇంకా విలన్ ఇంటికి వచ్చాక అదే కోపంలో వాళ్ళ అన్నతో కొట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ కూడా సూర్యని అదే హేట్‌తో చూసేది. ఎప్పుడు దగ్గరికి తీసుకునేది కాదు. అండ్ ప్రేమగా మాట్లాడదు. ఇంకొక రోజు వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఆ రోజు విలన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. దీనమ్మ నన్ను ఇలా చూసేవాళ్ళు చనిపోతే ఇంత హ్యాపీగా ఉంటుందా? బాగుంది. నాకీ ఫీల్ చాలా నచ్చిందనుకుంటాడు. ఇంక వాళ్ళ పేరెంట్స్ చనిపోవడంతో ఆస్తి పంపకం అవుతుంది. అక్కడ వాళ్ళ అన్న మోసం చేసి ఎక్కువ ఆస్తిని తీసుకుంటాడు. ఇంక పవర్ పెంచుకుంటాడు. దాంతో విలన్‌కి వాళ్ళ అన్న అంటే ఎంత కోపం ఉన్నా ఏం చేయలేకపోతాడు. ఆ కోపంని వాళ్ళ అన్న రూల్ చేసి సోగులపాలెంలో ఉండే వాళ్ళ మీద చూపించేవాడు. వాళ్ళు విలన్ని ఎంత హేట్‌తో చూస్తే తనకి వాళ్ళని కొట్టడంలో అంత ఆనందం వచ్చేది. ఇంక ఇక్కడితో ఫ్లాష్‌బ్యాక్ ఎండ్ అవుతుంది. ఇంకా నాని విలన్ దగ్గరికి వెళ్ళినప్పుడు విలన్ అడుగుతాడు. "నేను కోపంలో కొడితే అందరూ నన్ను హేట్‌తో చూసేవారు. కానీ నువ్వు చిన్నగున్నప్పుడు కొడితే నిన్ను కూడా అలా చూసేవారు కదా! ఎలా తట్టుకున్నావు అసలు ఆ లుక్స్‌ని" అని అడుగుతాడు. ఇంక అప్పుడు నాని శ్రీకృష్ణుడికి మహాభారత యుద్ధంలో ఒక్కసారి కోపం వచ్చింది. అది ఎప్పుడో తెలుసా? భీష్ముడు అధర్మం సైడ్ నిల్చొని యుద్ధం చేస్తూ ధర్మం సైడ్ ఉన్న వాళ్ళందరిని చంపుతుంటే వచ్చింది. నీ సెల్ఫిష్ రీజన్స్ వల్ల కాకుండా వేరే వాళ్ళ మంచి కోసం, ధర్మం కోసం వచ్చే కోపం మంచిది. లక్కీలీ మా అమ్మ నా కోపంని కరెక్ట్ డైరెక్షన్‌లో పెట్టింది. లేదంటే నేను నీలా అయ్యేవాడినేమో అంటాడు. ఇంక నాని హీరోయిన్ దగ్గరికి వెళ్లి స్టోరీలో నరకాసుని చంపింది కృష్ణుడు కాదు సత్యభామ చేతికి కత్తిస్తాడు. హీరోయిన్ విలన్ని చంపుతుంటే విలన్‌కి మాత్రం హీరోయిన్‌లా కాకుండా వాళ్ళ అమ్మ తనని చంపుతున్నట్టు అనిపిస్తుంది. ఇదంతా అయినాక ఇంక మూవీ ఎండ్ క్రెడిట్స్ వస్తాయి. ఇంక హీరో, హీరోయిన్ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్ "నువ్వు చెప్పింది తప్పు. నరకాసుడు వాళ్ళ అమ్మ ఒక్కడే చంపగలదు అనే వరం ఉంది. సో నేను నువ్వు చెప్పే స్టోరీలో సత్యభామ కాదు" అంటుంది. ఇంక అప్పుడే నానిని వాళ్ళ నాన్న పిలుస్తాడు. వాళ్ళ అక్క కూతురు ఫంక్షన్ ఉంటుంది కదా! అక్కడికి వెళ్తాడు. ఇంక అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. మెయిన్‌లీ నేను ఈ మూవీలో విలన్‌కి గ్రే షేడ్ క్యారెక్టర్ ఇవ్వడానికి ట్రై చేశాను. నాకు ఈ మూవీ ఔట్ అండ్ ఔట్ సూపర్ హీరో మూవీలా ఉండాలనిపించింది. బట్ డైరెక్టర్ ఇది సూపర్ హీరో మూవీలా కాకుండా ఎక్కువ కోపం, భయం, ధైర్యం లాంటి ఎమోషన్స్ బేస్డ్‌గా రాసుకున్నారు. అండ్ ఇంకా కొంచెం హీరో నరకాసుర అనే స్టోరీ చెప్తాడు కదా! దాని సింబాలిజం స్టోరీలో కనిపించేలా ట్రై చేశాను. మీకు ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇది నచ్చితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్.